రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తికి సంబంధించిన ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, మాజీ ముఖ్యమంత్రిగా దాంతో పాటు ఉద్యమ నేతగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న కేసీఆర్ గారి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎంత బ్రైట్నెస్ ఎలా కొనసాగుతుంది ఏర్పాట్లకు సంబంధించి? చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. దాదాపు 90% ఏర్పాట్లు అయిపోయినాయి, ఇంకొక 10% ఉన్నాయి. అవి కూడా రేపు ఈవినింగ్ మొత్తం అయిపోయి. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 2001 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా టెక్నాలజీని ఉపయోగించలేదు. కానీ ఈసారి టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? టెక్నాలజీ ఉపయోగించలేదు అనేది తప్పు. 6 సంవత్సరాల కిందనే 2018లోనే ప్రగతి నివేదన సభ పెట్టుకున్నప్పుడే మాకు డిజిటల్ మీడియా కమిటీ కూడా వేసుకుని ఉన్నాము. అప్పుడే మేము టెక్నాలజీ వాడినాం. అప్పుడు మాకు వాళ్ళు రావడానికి రూట్ మ్యాప్ కూడా మేము టెక్నాలజీ యూజ్ చేసి గూగుల్ మ్యాప్తో కాకుండా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అన్ని వాట్సాప్ గ్రూప్లలో అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఎందుకంటే అది అతిపెద్ద సభ, అప్పుడు దాదాపు 10-15 లక్షల మంది వచ్చిన సభ. ఆ సభకి ఇంతకంటే ఎక్కువ ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే వస్తారని ఇప్పుడు అనుకుని ఇంకా అంతకంటే ఎక్కువ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఎందుకంటే ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు, అధికారంలో 10 సంవత్సరాలు, ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన కేవలం 15 నెలల కాలంలో ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం పట్టుకున్న పరిస్థితి. అంటే మీ పార్టీ సభ్యత్వాన్ని మించే అవకాశం ఉంటుందా, లేకపోతే పూర్తి స్థాయిలో మీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయా? పార్టీ సభ్యత్వాన్ని మించే అవకాశం ఉందని మేము చెప్పలేము, అది తప్పది. ఎందుకంటే మా పార్టీ సభ్యత్వం 60 లక్షల మంది వచ్చిందంటే ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేయట్లేము వాస్తవంగా. కానీ మాకున్న అంచనాలు అంటే మా నాయకులు, మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు చెప్పిన ఏర్పాట్ల ప్రకారం చూస్తే 10 లక్షలు దాటే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే పూర్తిగా కూడా ఇక్కడ కేసీఆర్ గారి ఉపన్యాసం పట్ల తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే 15 సంవత్సరాల పాలన మీద విమర్శలు ఉండబోతున్నాయా, లేకపోతే పార్టీకి సంబంధించి 24 సంవత్సరాల దాన్ని మననం చేసుకునే ప్రయత్నం కొనసాగబోతుందా? 15 నెలల పాలన మీద విమర్శలు అన్నారు కదా, నేను అట్లా చెప్పాను. 15 నెలల పాలన మీద ప్రజలు కోల్పోయిన ధైర్యాన్ని నింపబోయే స్పీచ్ ఉంటుందని అయితే నేను చెప్పగలుగుతాను. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఓకే. ఇంతకుముందు మనం ఎట్లయితే కోవిడ్ టైంలో చూశారు, కోవిడ్ టైంలో కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఎప్పుడు ఉంటుందా, వారు ఏం చెప్తారా, మాకు ఎట్లా ధైర్యం నింపుతారా అని అప్పుడు ఎట్లయితే ఎదురు చూసారో, మళ్ళీ ఇప్పుడు ఈ 15 నెలల్లో కోవిడ్ కంటే మించిన వైరస్తోని, కాంగ్రెస్ అనే వైరస్తోని బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. వాటికి దానికి కావాల్సిన ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేస్తారు. అదే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక అవకాశం వచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలను వదిలేసి 25వ వసంతంలో ఈ జిల్లాలను పెట్టడానికి కారణాలు ఏంటి అసలు? ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు. ఇంతకంటే పెద్ద సభలు అంటే ఇప్పటి వరకు దేశంలో జరిగిన పెద్ద సభలలో ఉమ్మడి జిల్లాలోనే, అది కూడా టీఆర్ఎస్ పార్టీయే 2 సభలు నిర్వహించింది. ప్రకాష్ నగర్లో ఉద్యమం టైంలో మీరు చూసారు, ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే రూపాయి కూడబెట్టుకొని వచ్చినా చూసారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే వరంగల్లో చేస్తున్నాం. కాబట్టి అంతకంటే పెద్ద సభ జరుగుతుంది. ఇది కూడా ఒక చరిత్ర కాబోతుంది. అంటే ఇలాంటి పెద్ద సమావేశాలు చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏం కాదు. ఇది కొత్తగా ఏం కాదు. ఇలాంటి పార్టీ, జాతీయ పార్టీలు కూడా చేయలేదు ఇలాంటి మీటింగ్లు. అలాంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. అంటే వై సతీష్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు డిజిటల్ మీడియాకు సంబంధించి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, కన్వీనర్ గా కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో పూర్తిగా కూడా ఈ సభను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా విమర్శల స్థాయిలో కానీ? ఎందుకంటే చాలా చోట్ల 2-3 సందర్భాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. వాల్ రైటింగ్ ని చెరిపే ప్రయత్నం కానీ, పోస్టర్లను చించే ప్రయత్నం కానీ, డిజిటల్ మీడియాలలో ఏదో జరగబోతుంది, ఏమీ లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎలా చూస్తారు? 1-2 చిల్లర ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేశారు. వాల్ రైటింగ్ అడ్డుగా చెడిపోయడం అనేది అంతకంటే చిల్లర ప్రయత్నం లేదు. దాన్ని ఎక్కడో అడ్డుకున్నారు, ఇక్కడికి వచ్చే ప్రయత్నం లేదు. ఇక్కడ వరకు అటువంటిది ఏం లేదు. ఇక్కడ ఒక మొన్న చిన్న ప్రయత్నం చేసి రైతుల్ని ఏదో ఎగేసి మనం ఏదో దీన్ని ఆపాలి ఏదో అనుకున్నారు. కానీ చిల్లర ప్రయత్నం. వాళ్ళ ఎమ్మెల్యే పోయిండు, అధికార పార్టీ ఎమ్మెల్యే పోతే రైతులే తిప్పి కొట్టారు, మేము కాదు.
మేమే స్వచ్ఛందంగా ఇచ్చినాము, మీరెవరండి వచ్చి అడగడానికి, మేమే ఇచ్చినాం, రూపాయి కూడా తీసుకోవాలి. ఆయన అడిగిండు కూడా, రూపాయి ఏమైనా డబ్బులు ఇచ్చిరా అంటే రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చినాం, కేసీఆర్ గారి కోసం ఇచ్చినాం వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పారు. వాళ్ళు ఇంకొక మాట అన్నారు కూడా, కరువు వచ్చినప్పుడు నీళ్లు లేనప్పుడు ఎటు పోయారు మీరు, మా దగ్గరికి రాలేదు, ఇప్పుడు వస్తారు మా దగ్గరికి, మీ పొలాలు ఎట్లున్నాయని, మొన్నటిదాకా ఎందుకు రాలేదని అడిగారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు దగ్గర పోయే పరిస్థితిలో లేరు వాళ్ళు అసలు. అలాంటి సమయంలో ఇలాంటి మీటింగ్ జరుగుతున్న విలేజ్కి అంటే ఎంత చరిత్ర అంటే, ఒకటే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలని వచ్చి ఇక్కడ రైతులను అడిగితే, ఈ ఎల్కతుర్తి గ్రామ రైతులను అడిగితే ఒకటే రోజు 700 ఎకరాలకి ఎన్ఓసి ఇచ్చిన చరిత్ర వాళ్ళది. కేసీఆర్ గారు వస్తున్నారు మా దగ్గరికి అంటే, అరే ఎందుకు ఇంతకంటే మాకేం కావాలి, రూపాయి కూడా అవసరం లేదని మేము ఇస్తాం అని చెప్పి ఇచ్చారు. అలాంటి గ్రామానికి వచ్చి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తే వాళ్ళే అబాస్ పాలవుతారు తప్ప ఏముండదు. అంటే ఆది నుంచి కూడా ఇక్కడ సభ ఏర్పాట్ల నుంచి పర్మిషన్ల నుంచి కూడా సిటీలో పోలీస్ యాక్ట్ గానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నారు. ఏమనిపిస్తుంది అసలు? ఏదో అనుకున్నారు, చేయాలనుకున్నారు, తర్వాత ఎట్లయినా సాధ్యం కాదు, కోర్టుకు పోయినా కూడా కోర్టు ఇస్తుంది అనుకుని మళ్ళీ వెనుకడుగేసి ఇచ్చారు. అదే వాళ్ళు అనుకున్నారు, ఏదో చేయాలనుకున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు, ఏం చేయలేరు కూడా. ఎందుకంటే ఈ 14-15 నెలల పాలన చూసిన తర్వాత ప్రజలు ఇక్కడ ఏమన్నా చేస్తే మేం కాదు ప్రజలే తిరగబడతారు, అది వాళ్ళకి తెలుసు. ఊర్లలో కూడా రానియరు వాళ్ళని ఇంకా. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఏం ప్రయత్నాలు చేయరని నేనైతే అనుకుంటున్నాను. అంటే సభకు సంబంధించి దాదాపుగా ఎంతమంది కూర్చునే అవకాశం ఉంది? అంటే రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ ఉంటారా, ఎలా ఉండబోతుందా? జనరల్ గా అంటే ఈ స్టేట్ మీటింగ్ కాబట్టి స్టేట్ బాడీ మొత్తం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఉంటారు, ఎక్స్ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎక్స్ఎమ్మెల్సీలు ఉంటారు, ఎంపీలు, ఎక్స్ఎంపీలు ఉంటారు. ఖచ్చితంగా స్టేట్ బాడీ మొత్తం ఉంటుంది. మాజీ కార్పొరేషన్ చైర్మన్. 25వ వసంతం కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు అనేక రాష్ట్రాల నుంచి కూడా అతిథులను పిలిపించిన చరిత్ర ఉంది. సో ఇలా ఇప్పుడు అలాంటి చరిత్ర ఏమైనా పునరావృతం? అది కేసీఆర్ గారు చూస్తున్నారు, వారే స్వయంగా మానిటర్ చేస్తారు. ఇంకా అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు కూడా తెలియదు, మాకు ఇంకా చెప్పలేదు కూడా. మేము అనుకునేది స్టేట్ బాడీ మొత్తం, స్టేట్ నాయకులందరూ కూడా స్టేజ్ మీద ఉంటారని అనుకుంటున్నాం. అంటే కేసీఆర్ గారి ప్రసంగం ఒకవైపు, దాంతో పాటు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సభను బేస్ చేసుకుని ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండడా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే 15 నెలల కాలంలో 2-3 దఫాలు మాత్రమే ప్రజల్లోనే కలిసిన పరిస్థితి. ఇక నుంచి ఎందుకంటే ప్రజా వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ బాధలను కూడా చూస్తాడు, ఇక్కడ సభ కూడా నిర్వహిస్తారు, తదనంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండే అవకాశాలు ఉంటుందా? కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేడు అనడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ అయినది కదా, ఆయన స్థాపించిన పార్టీ కదా, తెలంగాణ కోసం ఒక్కడే కదిలిన పార్టీ. మేమంతా కూడా వారి సైనికులం కదా, మేము ఉన్నాము ప్రజాక్షేత్రంలో అంటే వారు ఉన్నట్టే కదా. మా వెనకుండి పని చేపిస్తున్నాడు మాతోని, ఖచ్చితంగా తర్వాత కూడా అట్లే ఉంటాడు. ఇప్పుడు ఎట్లయితే మీటింగ్ పెడుతున్నామో తర్వాత మళ్ళీ మీటింగ్స్ జరుగుతుంటాయి, రకరకాల పోరాటాలు కూడా చేస్తాం ప్రజా సమస్యలపైన. ఖచ్చితంగా వారి గైడెన్స్ తోనే అందరు కూడా పనిచేస్తున్నారు. రైట్. కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే నిజమే అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాల, రజతోత్సవాల, లేకపోతే భారత రాష్ట్ర సమితి రజతోత్సవాల? అంటే భువనగిరికి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ లో మాట్లాడిన విషయం ఇది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సోషల్ మీడియా కన్వీనర్ తో పాటు మాజీ కార్పొరేషన్, ఎందుకంటే పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి మీరు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మైండ్ లేదని చెప్తా అంతే. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుని అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా లేదు. పార్లమెంట్ సభ్యుని అంటున్నా. ఆయన అడిగిన ప్రశ్న అట్లుంది కాబట్టి అడుగుతున్నా, అదే చెప్తున్నా. కేసీఆర్ గారు అప్పుడైనా ఇప్పుడైనా 2001లో ఎప్పుడైతే పార్టీ పెట్టిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్ గారు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలో కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు అడుగు పెడుతున్నారు. అదే పార్టీ, అదే ఉద్యమం, ఇదే రాష్ట్రం కోసం పనిచేసినాం. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం పనిచేసింది పార్టీ. 10 సంవత్సరాలు తెలంగాణని అభివృద్ధి చేయడానికి పనిచేసింది పార్టీ. తర్వాత పార్టీ పేరు మార్చినా కూడా అది దేశంలో మేము కీలకంగా ఉండి తెలంగాణకి లబ్ధి చేయడం కోసమే పనిచేసినాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా మా గుండె చప్పుడు తెలంగాణనే, తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడమే, ప్రజల సమస్యల కోసం పోరాడమే మా పార్టీ లక్ష్యం. అంటే ఇక్కడ ఒక అంశాన్ని చూడొచ్చు. అంటే ఎలకతుర్తిని ఎంచుకున్న కేసీఆర్ వరంగల్ సెంటిమెంట్ గా ఎందుకు భావించిండు? కరీంనగర్ తన సెంటిమెంట్ అంటూ చాలా సందర్భాలలో చెప్పాడు. ఆ సెంటిమెంట్ పక్కన పెట్టి అంటే ఓడిపోవడంలో కేసీఆర్ రియలైజేషన్ అయిందా, లేకపోతే వరంగల్ కి సంబంధించి అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుంది అనే కోణం అనుకోవచ్చు? అదే చెప్తున్నాండి, ఇంతకుముందు ఇది కొత్తగా ఏం కాదు కదా. ఇంతకంటే పెద్ద మీటింగ్ లో మేము 15 లక్షల మందితో మీటింగ్ పెట్టి తెలుసు. ఉద్యమంలో ప్రకాష్ నగర్ లో మీటింగ్, అంత పెద్ద మీటింగ్ ఇంతవరకు దేశ చరిత్రలో ఏ మీటింగ్ కాలేదు కదా. అందరూ దేశ నాయకులు వచ్చారు కదా, అప్పుడు అందరిని పిలిచి ఇక్కడనే పెట్టినాం కదా ఉద్యమం.
అదే చెప్తున్నా, వరంగల్ పోరుగడ్డ మీకు కూడా తెలుసు, ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన గడ్డ ఇది. ఇక్కడ పెట్టుకోవడం తప్పేం లేదు, ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అని ఇక్కడ అనువైన ప్లేస్. ఎందుకంటే ఇక్కడ 3 జాతీయ రహదారులు ఒక దగ్గర ఉన్నాయి. ఇది ఎండాకాలం కొంచెం ప్రజలకు కూడా దగ్గర ఉండాలి, ఈజీగా మనకి మీటింగ్ ప్లేస్కి వచ్చేటట్టు ఉండాలంటే, పార్కింగ్ ప్లేసు, వాళ్ళు రావడానికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలంటే ఇక్కడ 3 జాతీయ రహదారులు ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ ఎంచుకోవడం జరిగింది, అంతే తప్ప వేరే ఏం లేదు. అంటే ఇక్కడ ఈ సభలో ఇప్పుడు ఎండాకాలం పూర్తి స్థాయిలో కూడా నీళ్ళకు కానీ దాంతో పాటు అనేక రకాల వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా జరిగాయి ఈ సభా ప్రాంగణంలో? ఎస్, 10 లక్షల వాటర్ బాటిల్ అందుబాటులో ఉంది. 10 లక్షల వాటర్ 10 లక్షల మీరు చూడొచ్చు, అక్కడ డ్రమ్ములు అన్ని ఇప్పటికే 3000 డ్రమ్ములు ఉన్నాయి. అవును, అన్ని ప్రతి గ్యాలరీలో కూడా డ్రమ్ములు ఉంటాయి, దాంట్లో వాటర్ బాటిల్ ఉంటాయి, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఉంటున్నాయి, బటర్ మిల్క్ కూడా ఉంటున్నాయి. దాంతో పాటు ఒక 12 హెల్త్ క్యాంపులు కూడా ఉంటున్నాయి, అంబులెన్స్లు కూడా రెడీగా అంటే ఉంటాయి. ఒక్కొక్క క్యాంప్ లో ఎంత మంది డాక్టర్లు ఉండే అవకాశం ఉంటుంది? దాదాపు అంటే 12 వైద్య బృందాలు ఉంటాయి, బృందాలు ఉంటాయి. అదే కాకుండా అంబులెన్స్లు కూడా ఉన్నాయి, కావాల్సిన అన్ని టాయిలెట్స్ కూడా ఉన్నాయి, మహిళలకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ సభలోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఎట్లయితే ఇంటి దగ్గర నుంచి వచ్చారో అంతే క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. అంటే 27వ తారీఖు సభ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? అంటే ముఖ్యమంత్రి గారి రాకకు సంబంధించి అంటే 27వ తారీఖు సుమారుగా 5-5:30 ప్రాంతంలో సార్ ఇక్కడికి చేరుకుంటారు, సాయంత్రం వేళ చేరుకుంటారు. ఈ టైం వరకు దాదాపు మీటింగ్ అయిపోయే అవకాశం ఉన్నది. ఓకే, అంటే 7:07కి అట్లా 6:30-7 ప్రాంతంలో సారు సభా ప్రాంగణానికి చేరుకొని మొత్తం ఇస్తారు. అంటే హెలికాప్టర్లో వస్తారు కాబట్టి సారు ఎవరికి ఇబ్బంది కావద్దు, వచ్చే ప్రజలకి ఇబ్బంది కావద్దు అని వారు ముందే అవసరమైతే 1 గంట ముందు వచ్చి నేను వెయిట్ చేస్తా, మన కోసం ప్రజలు ఇబ్బంది పడవద్దు అని వారి ఇంతకుముందు చెప్పారు. అదే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఉద్యమ పార్టీ, భారత రాష్ట్ర సమితి అయినా కూడా పేరు మార్చుకోవచ్చు జాతీయ రాజకీయాల కోసం. ఇక్కడ బతుకమ్మ ఆటపాటలు, రగబన్లు లేదా ఎడ్ల బండ్లు మన సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో ప్రతిబింబించే విధంగా 25వ వసంతం కావచ్చు, అలాంటి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా? ఏర్పాట్లు ప్రజలే చేసుకుంటున్నారు, మేము కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పటికే మీరు చూస్తే సూర్యాపేట నుంచి కొంతమంది రైతులు బండ్లలో 2 రోజుల కిందనే ప్రయాణిస్తూ ఇప్పటికీ దాదాపు తొర్రూరు, జనగాం దాకా వచ్చినట్టున్నారు. ఆల్రెడీ కొంతమంది పాదయాత్ర ఇటు సిద్దిపేట నుంచి దాదాపు 1000 మంది పాదయాత్రకు వస్తారని ఒక సమాచారం ఉంది. రేపు పొద్దున ములుగు నుంచి కొంతమంది యువకులు రామప్ప నుంచి బయలుదేరుతున్నారు పాదయాత్ర ద్వారా. కొంతమంది బతుకమ్మలతో వస్తామని మాకు సమాచారం అందజేస్తున్నారు. మేము ఇట్లా వస్తాం, మాకు కావాల్సిన ఏర్పాట్లు కొన్ని చేయండి, మాకు మీటింగ్లో ఇబ్బంది కాకుండా అని రకరకాలుగా. ఈరోజు చూస్తే కార్ల ర్యాలీ, మీరు మొత్తం పింక్ కలర్ తోని కార్లు కొంతమంది ర్యాలీ చేయడం, ఇట్లా అన్ని రకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు కొంత ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకు వాళ్ళు అభిమానంతో ఒక పండగ వాతావరణం మనకి ఇక్కడ ఎల్కతుర్తిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం కాదు, ఇది తెలంగాణ విజయోత్సవ పండగ అనే విధంగా అందరు కూడా ప్రజలు సమాయత్తమై వస్తున్నారు ఇక్కడ. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి స్టేజ్ మీద అమరవీరుల స్తూపంతో పాటు అమరవీరుల కుటుంబాలను కూర్చోపెట్టే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఉద్యమ పార్టీ అది తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ప్రజలకు పేగుబంధం అంటారు, అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న దాంట్లో చాలా మంది ఉద్యమకారులే ఉంటారు. ఇంకా ఎవరెవరిని చూడాలి ఏంటనేది అవన్నీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వారే స్టేజ్ పై ప్రధానంగా కూడా తెలంగాణ తల్లి పాత రూపం ఉంటుందా, కొత్త రూపం ఉంటుందా? ఖచ్చితంగా మా పాత రూపం. మేము ఇంతకుముందు కూడా చెప్పినా, మేము మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాకైనా ఇప్పుడైనా తెలంగాణ తల్లి అనేది ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తగా ప్రభుత్వం చేసిన తెలంగాణ తల్లి అనేది తప్పు. వాళ్ళు ఇక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. కానీ కట్టుబడే ఉన్నాం, మా తెలంగాణ తల్లి మేము ఎప్పుడైతే ఉద్యమంలో రూపు తీర్చుకున్నామో ఆ తెలంగాణ తల్లిని మేము పూజిస్తాం. అంటే స్టేజ్ పై ప్రధానంగా అమరవీరుల స్తూపంతో పాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ ఇంకేమైనా పెట్టే అవకాశాలు ఉంటుందా, లేకపోతే ఇవన్నీ ఏర్పాటు? అవన్నీ కూడా స్టేజ్ డెకరేషన్ కొంతమంది చూస్తున్నారు, కేసీఆర్ గారి దిశానిర్దేశంలో జరుగుతుంటాయి. అవన్నీ కూడా జనరల్ గా ఎప్పుడు మా మీటింగ్ లో ఉండేటివన్నీ కూడా ఉంటాయి ఎప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసారు కదా, మొత్తానికి వై సతీష్ రెడ్డి గారి వాదన ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా 10 లక్షల పైచినకు జనాభా కూడా ఇక్కడికి వస్తుంది. దాంతో పాటు ప్రభుత్వం చేస్తున్న బాధలకు వాళ్ళకు ప్రజలందరికీ కూడా ధైర్యం ఇచ్చేందుకు కేసీఆర్ సందేశం ఉండబోతుంది అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్ గా ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం.